నాకు ఈ బండి కొనాలని థాట్ ఎట్లా వచ్చిందంటే మార్కెట్లో చాలా సిమిలర్ బైక్స్ ఉన్నాయి, కాంపిటీటర్స్ ఉన్నారు. ఇంతకుముందు డ్యూక్ 250 జెన్ 2 ఉండే కదా, అందులో అయితే ఇన్ని స్పెసిఫికేషన్స్ లేకుండే. ఈ బైక్ కొనడం వల్ల మేజర్ రీజన్ ఏంటంటే స్పెసిఫికేషన్ అండ్ ఎలక్ట్రానిక్స్. అప్ షిఫ్ట్ అండ్ డౌన్ షిఫ్ట్ ఇచ్చినారు, విచ్ మీన్స్ క్విక్. యాక్చువల్ ఆన్ రోడ్ ప్రైస్ ఈ బైక్ వచ్చేసి 2,88,000 అనమాట. సో నాకు ఫైనాన్స్లో 36 months అంటే Hey guys, welcome back again YouTube channel. Welcome back again with a new video. So మీ అందరైతే కమెంట్ సెక్షన్లో అడుగుతున్నారు అన్న డ్యూక్ 250 జెన్ 3 ఓనర్షిప్ రివ్యూ చేయమని. సో ఓనర్షిప్ రివ్యూ నేను ఎన్ని రోజుల నుంచి ఎందుకు చేయలేదంటే నా బండి వచ్చేసి ఓన్లీ ఫస్ట్ సర్వీస్ అయింది. ఫస్ట్ సర్వీస్కి ముందు మనకి బండి పర్ఫార్మెన్స్, బండి గురించి అసలు ఏం తెలీదు. సో నేను సెకండ్ సర్వీస్ తర్వాత ప్లాన్ చేద్దాం అనుకున్నా, బట్ కమెంట్స్లో ఇంటలేరు అసలు. ఓకే, నో ప్రాబ్లం. సెకండ్ సర్వీస్కి జస్ట్ ఒక 1000 kilometers పెండింగ్ ఉంది. సో దానికన్నా ముందే ఈ వీడియో చేస్తున్నాను అనమాట. సో డ్యూక్ 250 జెన్ 3 మీరు ఒకసారి చూడండి. సో దిస్ ఇస్ ద అట్లాంటిక్ బ్లూ కలర్ అనమాట, న్యూ కలర్. ఇంతకుముందు మనకు 2 colors వచ్చేటివి, ఒకటి ఆరెంజ్ అండ్ ఒకటి వైట్ అనమాట. సో ఇది అట్లాంటిక్ బ్లూ రాగానే నా డెసిషన్ అయితే ఫస్ట్ ఈ కలర్ పైన పోయింది, బికాజ్ ఇట్స్ లుక్స్ సిమిలర్ టు డ్యూక్ 390 యాక్చువల్లీ. మీరు ఒకసారి సినిమాటిక్స్ ఎంజాయ్ చేయండి దీనివి అప్పటి వరకు. అయితే గైస్, ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఈ బండి కొనాలని థాట్ ఎట్లా వచ్చిందంటే మార్కెట్లో చాలా సిమిలర్ బైక్స్ ఉన్నాయి, కాంపిటీటర్స్ ఉన్నారు. 250cc సెగ్మెంట్లో అయితే డ్యూక్ 250 అండ్ పల్సర్ N250 ఉండే. పల్సర్ నేను ఇంతకుముందు రైడ్ చేసిన కాబట్టి నాకు పల్సర్ మీద అంత మైండ్ పోలేదు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ట్రయంఫ్ స్పీడ్ 400 ఉండే నా మైండ్లో యాక్చువల్లీ. బట్ ట్రయంఫ్ స్పీడ్ 400 అంటే దాని లుక్ కొంచెం బుల్లెట్ లాగా, కొంచెం వింటేజ్ లుక్ ఉంది కాబట్టి మనకు కొంచెం అగ్రెసివ్ లుక్ బైక్ కావాలి, నేక్డ్ బైక్ కావాలి కాబట్టి డ్యూక్ 250 ఈజ్ ద వన్ ఐ గెస్. సో మళ్ళీ నా మైండ్లో నేక్డ్ బైక్ అంటే అపాచీ RTR 310 వచ్చింది. అపాచీ RTR 310 అప్పటికి న్యూలీ లాంచ్డ్ యాక్చువల్లీ. సో దాని ప్రైజింగ్కి దీని ప్రైజింగ్కి కంపేర్ చేస్తే ఒక 20,000 to 30,000 డిఫరెన్స్ ఉండే. అందులో చాలా మోడల్స్ ఉండే, బేస్ వేరియంట్, మళ్ళీ కస్టమైజ్ చేసుకోవచ్చు అన్నీ. సో ఫస్ట్ నేను టెస్ట్ రైడ్కి వెళ్ళిన అనమాట అపాచీ RTR 310. అపాచీ RTR 310లో ఏంటంటే పవర్ చాలా ఉంది, చాలా స్పెసిఫికేషన్స్ ఉన్నాయి, అసలు ఫుల్లీ లోడెడ్ విత్ స్పెసిఫికేషన్ బైక్. బట్ అందులో ఒక డ్రాబ్యాక్ ఏంటంటే వైబ్రేషన్స్. అబ్బాబ్బాబ్బా, వైబ్రేషన్స్ అయితే 5000 మిడ్ రేంజ్ RPMలోనే, 5000-6000 RPMలోనే చాలా అంటే చాలా వైబ్రేషన్స్ ఉన్నాయి. ఆ ప్లాన్ డ్రాప్ అయ్యి మళ్ళీ మనం వచ్చాము డ్యూక్ 250 దగ్గర. సో ఇది టెస్ట్ రైడ్ చేశాను. నాకైతే సిటీ కోసం అండ్ హైవే కోసం చాలా మంచి పికప్ అనిపించింది. సిటీలో కమ్యూట్ చేయడానికి, డైలీ ఆఫీస్, డైలీ టూర్స్ కోసం అయితే చాలా మంచి బైక్ అనిపించింది. ఇంతకుముందు డ్యూక్ 250 జెన్ 2 ఉండే కదా, అందులో అయితే ఇన్ని స్పెసిఫికేషన్స్ లేకుండే. ఈ బైక్ కొనడం వల్ల మేజర్ రీజన్ ఏంటంటే స్పెసిఫికేషన్ అండ్ ఎలక్ట్రానిక్స్లో మీకు ఎక్కువ ఏం లేదు. డ్యూయల్ ఛానల్ ABS యాజ్ యూ నో పాత డ్యూక్ 250లో ఉండే. ఇందులో చేంజ్ అయింది ఏంటంటే ఒకటి రైడ్ బై వైర్ ఫీచర్ వచ్చింది, మీకు తెలుసు. ఇందులో ఎక్సిలేటర్ వైర్ ఉండదు, త్రూ సెన్సర్ మన థ్రాటల్ బాడీకి రెస్పాన్స్ పోతుంది అనమాట. సో రైడ్ బై వైర్ ఫీచర్ ఉంది. అండ్ దీనిది మొత్తం డిజిటల్ మీటర్ ఇచ్చేసినారు. మన పాతదానికైతే చిన్న డిస్ప్లే ఉండే. సో దీనికి మంచిగా డిజిటల్ ఓడోమీటర్ ఇచ్చినారు, మీరు చూడొచ్చు. ఇంకోటి క్లచ్లెస్ గేర్ షిఫ్ట్ ఇచ్చినారు, అప్ షిఫ్ట్ అండ్ డౌన్ షిఫ్ట్ ఇచ్చినారు, విచ్ మీన్స్ క్విక్ షిఫ్టర్ అండ్ డౌన్ షిఫ్టర్. అంటే క్విక్ షిఫ్టర్ మీరు క్లచ్ లేకుండా, ఎక్సిలేటర్ వదలకుండా మీరు గేర్స్ అప్ అండ్ డౌన్ చేయొచ్చు. ఇదైతే నాకు చాలా మంచి ఫీచర్ అనిపించింది. అండ్ డ్యూక్ 250లో లిటరల్లీ మీరు నమ్మరు, క్విక్ షిఫ్టర్ ఎంత స్మూత్గా పనిచేస్తుంది తెలుసా. నా పాత వీడియోస్ చూడండి, ఐ బటన్లో అయితే లింక్ ఇస్తాను నేను, అక్కడ చూడండి. నా బండి క్విక్ షిఫ్టర్ నేను టెస్ట్ చేసిన. అండ్ నెక్స్ట్ థింగ్ కమ్స్ అబౌట్ మైలేజ్. ద మెయిన్ థింగ్ ఇస్ మన వాళ్ళకి మైలేజ్. డ్యూక్ 250 బైక్
మైలేజ్ గురించి అంటే అందరు అంటారు అన్న 28 ఇస్తుంది 30 ఇస్తుంది. నా మైలేజ్ వీడియో ఉంది, నాకు ఈ బండి 43 మైలేజ్ ఇచ్చింది. అంటే నడిపించే దాని మీద కూడా ఉంటుంది, మేబీ కొందరికి 35 రావచ్చు, బట్ నాకైతే పర్సనలీ 43 మైలేజ్ వచ్చింది హైవేస్ అండ్ సిటీస్ అనమాట. ఈ వీడియో నా మైలేజ్ వీడియో మీరు చూడకపోతే ఇక్కడ ఐ బటన్లో లింక్ వస్తుంది కదా, ఇక్కడ చెక్ చేయండి వీడియో. ఇంకోటి ఈ బండిది సీట్ హైట్ నాకు చాలా నచ్చింది తెలుసా. జస్ట్ 800 mm ఉంది దీని సీట్ హైట్. నేనైతే షార్ట్ రైడర్, మీరు చూడొచ్చు. నేను ఒకసారి మీకు దీని మీద కూర్చొని చూపిస్తాను. ఇగోండి, షార్ట్ రైడర్ నాకు మొత్తం కాలు కింద అందుతాయి. నాకైతే అడ్వాంటేజ్ అనిపించింది. సిటీలో ఇలా 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 కాకుండా మంచిగా మీరు 2 కాళ్ళు కింద పెట్టవచ్చు. నేను వచ్చేసి 5.2 అనమాట. సో నాకు మీరు చూడొచ్చు బైక్ అయితే ఎట్లా లైక్ కింద కాళ్ళు అందుతున్నాయి మంచిగానే అనుకున్నా. మీకైతే తెలుసు KTM ఆల్వేస్ WPV సస్పెన్షన్స్ యూజ్ చేస్తారు అనమాట. సో ఈ మన Gen 3 బైక్లో కూడా వీళ్ళు WPV USD ఫోక్స్ యూజ్ చేసినారు ముంగట. అండ్ రేర్ సస్పెన్షన్ చూడండి, ఈసారి మనకు సైడ్లో ఇచ్చినాడు, ఇంతకుముందు సెంటర్లో ఇచ్చేవాడు. సో సేమ్ దిస్ ఈజ్ ఆల్సో WPది ఎపెక్స్. ఇది 10 స్టెప్ అడ్జస్టబుల్ సస్పెన్షన్ అనమాట. మీరు ఈ సీట్ హైట్ కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చు. జస్ట్ ఒక రించ్ ద్వారా మీరు సో అక్కడ సర్వీస్ సెంటర్ వెళ్తే వాళ్ళు అడ్జస్ట్ చేసేస్తారు. సో 10 స్టెప్ అడ్జస్ట్మెంట్ ఉందన్నమాట. సో ఎంత పైకి అంటే పైకి చేసుకోవచ్చు, కింద అంటే కింద చేసుకోవచ్చు. బైక్ కొనడం వల్ల అడ్వాంటేజెస్ అయితే మీరు చూసినారు, నేను చెప్పినా కదా. మైలేజ్, లుక్స్, క్విక్ షిఫ్టర్ అండ్ TFT కన్సోల్, ఇంకా రైడ్ బై వైర్ ఫీచర్, ఇవన్నీ వేరే బైక్స్లో చాలా తక్కువ ఇస్తున్నారు. ఇప్పుడు మన బజాజ్ వాళ్ళు NS 400లో ఇస్తున్నారు. బట్ డ్యూక్ 250 ఆల్రెడీ మీకు బండల్ ఆఫ్ ప్యాక్ తీసుకొచ్చిందనమాట. సో ఇవన్నీ అడ్వాంటేజెస్ తర్వాత ప్రతి బండికి డిసడ్వాంటేజెస్ కూడా ఉంటాయి. సో నేను 4500 కిలోమీటర్స్ రివ్యూ ఇస్తున్నాను. డిసడ్వాంటేజెస్ ఏమనిపించిందంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ బండి కంఫర్టబుల్ లేదు బాస్, అస్సలు కంఫర్టబుల్ లేదు. అంటే నువ్వు అలోన్గా రైడ్ చేస్తే ఓకే, బట్ నీ బ్యాక్ సైడ్ నువ్వు ఎవరినైనా పిలియన్ని కూర్చోబెట్టుకున్నావు అంటే వాడు నిన్ను అసలు దిగిపోతాడు బండి, చెప్తున్నా. అంత డిస్కంఫర్టబుల్ ఉంటుంది బైక్ ఇది. మీ ఫ్యామిలీ కోసం అయితే అస్సలు కాదు. సో నువ్వు నీ పర్సనల్గా బైక్ కొంటావు అంటే దెన్ ఇది ఓకే. నువ్వు ఒక 100 కిలోమీటర్స్ అసలు ఈ బండి నడపలేవు, ఇదంతా బ్యాక్ పెయిన్ వచ్చేస్తుంది. ఇంకా నేనైతే షార్ట్ రైడరు, ఎవరైనా టాల్ రైడర్ ఉంటే ఈ లెగ్స్ ఇక్కడ దాకా వస్తాయి, ఈ లెగ్స్ ఇక్కడ దాకా వస్తే ఈ జాయింట్స్ అన్నీ పెయిన్ అవుతూ ఉంటాయి మీకు. సో ఇది ఒక డిసడ్వాంటేజ్ అనిపించింది నాకు. బికాస్ బైక్ వచ్చేసి మనకు కంఫర్టబుల్ ఉండాలి. ఇఫ్ టూరింగ్ అనుకుంటే ఫస్ట్ మనం కంఫర్టబుల్గా చూస్తాం అనమాట. నెక్స్ట్ దీని డిసడ్వాంటేజ్ ఏంటంటే దీని లైట్స్, స్టాక్ లైట్స్, LED లైట్స్ ఇచ్చినారు కానీ అసలు దీని లైట్ త్రో అస్సలు లేదు. సో వితౌట్ మీరు ఆఫ్టర్ మార్కెట్ లైట్స్ అయితే దీని మీద లాంగ్ రైడ్ కొట్టలేరు. సిటీలో అంటే సిటీలో నడిచిపోతుంది, కానీ లాంగ్ రైడ్ మాత్రం మీరు ఈ లైట్ పైన డిపెండ్ అయ్యి మాత్రం అస్సలు పోలేరు, నేను చెప్తున్నా. KTMకి అయితే మన చప్రిగాళ్ళు తీసుకొని మొత్తం దాన్ని చప్రి ట్యాగింగ్, బ్రాండింగ్ ఇచ్చేసారు. సో నేను చెప్తున్నా ఈరోజు ప్రతి KTM ఓనర్ చప్రి ఉండడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ బండి చప్రి ఉండదు, బండి నడిపించేవాడు చప్రి ఉంటాడు. చెప్పులు వేసుకొని ఇంటికలు ఇట్లా పెట్టుకొని బండి నడిపిస్తా అంటే అది చప్రి కాదు. అది ఇప్పుడు హయాబుజాని కూడా చప్రి చేస్తారు, బుల్లెట్ని అయితే మొత్తం చప్రి చేసేసారు. సో బండి ఎప్పుడు చప్రి కాదు, బండి నడిపించేవాడు చప్రి ఉంటాడు. సో చేంజ్ యువర్ మైండ్ గైస్, చేంజ్ యువర్ మైండ్. జస్ట్ ఒక చప్రి ట్యాగ్ వల్ల మీరు బండి కొనడం డ్రాప్ కాకండి. బండి చాలా మంచిగా ఉంటుంది. అండ్ మీరు చెప్పినట్టు డిసడ్వాంటేజెస్ జస్ట్ ఒక అన్కంఫర్టబుల్ ఉంది బండి పికప్ పవర్ అయితే నా పాత వీడియోస్ చూడండి, చాలా జబర్దస్త్ పికప్. అంటే జస్ట్ ఒక థ్రాటల్లో మీరు ఎన్నో బైక్స్ని, ఎన్నో కార్స్ని ఈజీగా ఓవర్టేక్ చేయొచ్చు అనమాట. స్టార్టింగ్లో ఉన్నప్పుడు నాకు ఫస్ట్ సర్వీస్ దాకా వైబ్రేషన్స్ అనిపించినాయి. దాని తర్వాత సర్వీస్ అయిపోయినాక 0 వైబ్రేషన్స్. నేను చెప్తున్నా, నువ్వు 80 కొట్టు, 100 కొట్టు, 120 కొట్టు, 0 వైబ్రేషన్స్ బండికి. వైబ్రేషన్స్ అది కూడా డిపెండ్ ఉంటుంది మీరు చైన్ ఎట్లా మెయింటైన్ చేస్తారనేది. రస్టీ చైన్ ఉంది, మీరు చైన్ మెయింటైన్ చేయరు అంటే డెఫినెట్లీ ఏ బైక్ అన్నా వైబ్రేషన్స్ వస్తాయి. సో నేనైతే ప్రతి 500 కిలోమీటర్స్కి నా చైన్ క్లీన్ చేసి మంచిగా ల్యూబ్ చేస్తాను అనమాట, మెయింటైన్ చేస్తా. సో నాకైతే వైబ్రేషన్స్ ఏమి ఇష్యూ లేదు. సో మీరు కూడా వరి కాకండి, వైబ్రేషన్స్ అయితే వేరే బైక్స్ని కంపేర్ చేస్తే వైబ్రేషన్స్ అయితే 0. నేను డ్యూక్ 250 KTMతో ఏం మెసేజ్ ఇద్దాం అనుకుంటున్నా అంటే, నువ్వు 250 బైక్ చేసినావు ఓకే, యమహా 155cc బైకే ట్రాక్షన్ కంట్రోల్ ఇస్తున్నాడు, లాంచ్ కంట్రోల్ ఇస్తున్నాడు. మరి నువ్వు 250cc బైక్ చేసినప్పుడు జస్ట్ ఒక ట్రాక్షన్ కంట్రోల్ అని ఇచ్చేది ఉండే. ఎందుకంటే ఇది చాలా అగ్రెసివ్ బైక్ యాక్చువల్లీ. నువ్వు వర్షంలో, వాటర్లో సడన్లీ క్లచ్ వెళ్తే బ్యాక్ సైడ్ టైర్ స్కిడ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. దీనికి ABS ఉంది, అదొకటి. కానీ ట్రాక్షన్ కంట్రోల్ ఒక్కటి ఇస్తే మనకు చాలా అన్ని యాక్చువల్లీ ఫుల్లీ లోడెడ్ 390 దిక్కు ఎవరు పోరు కూడా పోరు. సో దీనికి 250కి Gen 3 390కి మేజర్ డిఫరెన్స్ ఏం లేదు. ఒకటి వచ్చేసి కలర్ఫుల్ డిస్ప్లే ఉంది 390లో, మనకి ఇక్కడ TFT డిస్ప్లే ఉంది. అండ్ అందులో ట్రాక్షన్ కంట్రోల్ ఉంది, లాంచ్ కంట్రోల్ ఉంది, అన్నీ. అంటే
ఎక్కడ లేని ఎలక్ట్రానిక్స్ అన్నీ మనకు 390లో ఇచ్చిండు, కానీ దీంట్లో కొన్ని ఇచ్చినాడు. సో దిస్ ఈజ్ వేర్ ద ప్రైజింగ్ ఆల్సో మ్యాటర్స్. దానికి దీనికి 1 lakh రూపీస్ డిఫరెన్స్ ఉంది ఆల్మోస్ట్. సో ఇది 2,88,000 అయితే అది మీకు 3,80,000 పడుతుంది బైక్ మొత్తం. దీన్ని ఇన్స్ట్రుమెంటల్ క్లస్టర్ చూద్దాం ఇప్పుడు. ఇది చూడండి. సో దిస్ ఈజ్ హౌ యువర్ బైక్ స్టార్ట్స్ అనమాట. ఇక్కడ మీకు చాలా బటన్స్ ఉన్నాయి, మీరు చూడండి. బటన్ క్వాలిటీ అయితే అస్సమ్ ఉంది. ఒకసారి ఈ బటన్స్ చూడండి. 390కి 250 సేమ్ బటన్స్ ఉన్నాయి అనమాట. ఇక్కడ ఇన్బిల్ట్ హజార్డ్ ఫ్లాషర్ ఇచ్చిండు, ఇక్కడ అప్పర్ డిప్పర్ ఇచ్చిండు. ఇదంతా మీరు మీ స్క్రీన్ని కంట్రోల్ చేయడానికి ఉంది. సో కంట్రోలింగ్లో ఏముందంటే మీరు ఇక్కడ చూడొచ్చు మెన్యూలో ఫస్ట్ థింగ్ ఏబిఎస్లో రోడ్ ఆర్ సూపర్ మోటో. రోడ్ అంటే మీకు 2 అంటే ఫ్రంట్ అండ్ రేర్ రెండు ఏబిఎస్ ఆన్ ఉంటుంది. సూపర్ మోటో అంటే జస్ట్ ఫ్రంట్ది ఆన్ ఉంటుంది, బ్యాక్ సైడ్ది ఆఫ్ అయిపోతుంది. దెన్ బైక్ ఇన్ఫోలో మీకు ఇంజన్ టెంపరేచర్, రేంజ్ అంటే ఉన్న పెట్రోల్లో ఎంత పోతుంది, బ్యాటరీ వోల్టేజ్ చూపిస్తుంది, అండ్ ఓడోమీటర్ ఇన్ ద సెన్స్ మన బైక్ ఎంత తిరిగింది అది. ఇప్పుడు మీరు సర్వీస్ దగ్గర వస్తే నెక్స్ట్ సర్వీస్ ఎప్పుడు ఉంది డేట్తో సహా చూపిస్తుంది అనమాట. నెక్స్ట్ ట్రిప్ ఇన్ఫో, ట్రిప్ 1, ట్రిప్ 2 ఇదైతే మీకు తెలుసు. ఆడియో ప్లేయర్ ఉంది. అండ్ వన్ థింగ్ గైస్, ఇది బ్లూటూత్తో కనెక్ట్ అవుతుంది అనమాట. కేటీఎం యాప్తో మీరు కనెక్ట్ చేసుకోవచ్చు, ఆర్ డైరెక్ట్లీ మీ మొబైల్ ఫోన్ కనెక్ట్ చేసుకోవచ్చు. సో సాంగ్స్ అయితే ఇక్కడ నేమ్తోనే వస్తాయి సాంగ్స్. ఇక్కడ లైక్ మీరు హెడ్ ఫోన్ పెట్టుకున్నారు అంటే ఇక్కడ నుంచి వాల్యూమ్ సాంగ్ చేంజ్ చేయొచ్చు, పాజ్ ప్లే చేయొచ్చు బ్యాక్ వెళ్ళి. అండ్ ఇక్కడ ల్యాప్ టైమర్ ఉంది, ఇదంతా మనకు అవసరం లేదు. సెట్టింగ్స్లో చూడండి, ఫేవరెట్స్ ఉంది, క్విక్ సెలెక్టర్ ఉంది. క్విక్ సెలెక్టర్ అంటే ఈ బటన్ పైన బటన్ నొక్కితే ఏం రావాలి క్విక్గా, కింద బటన్ నొక్కితే ఏం రావాలి క్విక్గా అని. కనెక్టివిటీలో మీకు బ్లూటూత్, ఫోన్ పేరింగ్, హెడ్సెట్ పేరింగ్ అని ఉంది. క్విక్ షిఫ్టర్ ప్లస్ మీరు ఇక్కడ ఆన్ అండ్ ఆఫ్ చేసుకోవచ్చు. క్విక్ షిఫ్టర్ లైక్ మీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు ఆన్ చేసుకోవచ్చు అండ్ ఆఫ్ చేసుకోవచ్చు. అప్పుడు బైక్ మాత్రం ఆఫ్ ఉండాలి. రన్నింగ్లో మీరు క్విక్ షిఫ్టర్ చేంజ్ చేయలేరు. అండ్ షిఫ్ట్ లైట్ ఇది అయితే మన పాట డ్యూక్ నుంచే ఇస్తున్నారనమాట. సో దిస్ ఈజ్ వాట్ మన ఇన్స్ట్రుమెంటల్ క్లస్టర్. ఎక్కువ ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వలేరు, బట్ ఓకే 250cc బైక్ ఈ ప్రైస్ రేంజ్లో ఐ గెస్ ఇట్ ఈస్ ఓకే. డిసడ్వాంటేజ్ ఏమనిపించిందంటే వీళ్ళు వెనకాల టైర్ హగ్గర్ ఇవ్వలేరు. ఇక్కడ టైర్ హగ్గర్ ఇస్తే మీరు ఈ బండి హాలత్ చూస్తున్నారు కదా, నిన్ననే క్లీన్ చేసిన. సో మీరు 10-12 కిలోమీటర్స్ కొంచెం అన్న వర్షంలో వాటర్లో బండి తీసుకెళ్తే మొత్తం రచ్చ అయిపోతుంది బండి. ఎవరికైతే ఓసిడి ఉంటుంది వాళ్ళకైతే ఇంకా బట్ట తీసుకొని తుడుస్తూనే ఉండాలి, ఎందుకంటే చాలా మట్టి ఎగురుతుంది, చాలా నీళ్ళు ఎగురుతాయి. ఇంకా పిలియన్కి కూడా మొత్తం జీన్స్ ప్యాంట్ ఏమైనా ఉంటే ఖరాబ్ అయిపోతాయి. మనము హీటింగ్ ఇష్యూ కోసం మాట్లాడదాం. కేటీఎమ్స్ అయితే మీకు తెలుసు సింగిల్ సిలిండర్ బైక్స్ చేస్తుంది కాబట్టి చాలా హీట్ అవుతాయి బండ్లు. సో స్టార్టింగ్లో నేను బైక్ కొన్నప్పుడు అయితే చాలా హీట్ అయింది, 500 కిలోమీటర్స్ దాకా. వానికి కాల్ చేసి అడిగినా నేను, అన్న ఇంత హీట్ అవుతుందంటే అది పిస్టన్ ఫ్రీ అయ్యేదా కొంచెం హీట్ అవుతుందంట. సో దాని తర్వాత ఫస్ట్ సర్వీస్కి ముందు అయితే చాలా బండి హీట్ అయింది. అండ్ ఇది లిక్విడ్ కూల్డ్ ఇంజన్ కాబట్టి ఇందులో మీకు రేడియేటర్ ఉంటుంది. సో ఫస్ట్ మన పాత డ్యూక్ 250లో మీకు ఫ్లాట్ రేడియేటర్ ఉండే, ఇందులో మాత్రం కర్వ్డ్ రేడియేటర్ వస్తుంది. సో సింగిల్ ఫ్యాన్ ఉంది. డ్యూక్ 390కి డ్యువల్ ఫ్యాన్ ఉంది. సో సింగిల్ ఫ్యాన్ లిక్విడ్ కూల్డ్ కాబట్టి ఇమీడియట్లీ ఇంజిన్ కూలింగ్ అవుతుంది. నేను చెప్తున్నా సిటీలో ట్రాఫిక్లో 95 degrees సెంటిగ్రేడ్స్ వెళ్ళినప్పుడు ఫ్యాన్ ఆన్ అయితే విత్ ఇన్ 2 minutes ఇట్ డౌన్ గ్రేడ్స్ టు 90 degrees, 90 దెన్ 89, 88 అలా నార్మల్ వచ్చేసి మళ్ళీ ఎంత హీట్ అయినా ఆ రేడియేటర్ వచ్చేసి దీని ఇంజన్ టెంపరేచర్ దింపేస్తుంది మెల్లగా. కూలింగ్ మేము చెప్పినా కదా కూలింగ్. సో యాక్చువల్లీ దీని పేరే చూడండి మీరు, LC4C ఇంజన్స్ అనమాట. సో LC4C మీన్స్ లిక్విడ్ కూల్డ్ 4 valve కాంపాక్ట్ ఇంజన్. అంటే 4 valves ఉంటాయి కాబట్టి లిక్విడ్ కూల్డ్ అండ్ 4 valves ఉంటాయి కాబట్టి కాంపాక్ట్ ఇన్ ద సెన్స్ మన పాత డ్యూక్ 250స్కి కంపేర్ చేసుకుంటూ ఈ బండిలో చాలా చిన్నగా అండ్ మోర్ పవర్ జనరేట్ చేసే ఇంజన్స్ వీళ్ళు తయారు చేసినారు అనమాట. ఈ LC4C ఇంజన్ మాత్రం పాత బండికి కంపేర్ చేస్తే చాలా పవర్ఫుల్ ఉంది. ఎందుకంటే మన పాత డ్యూక్ 250 29 bhp పవర్ ప్రొడ్యూస్ చేస్తుండే అండి. కాంపాక్ట్ ఇంజన్ కాబట్టి దీని పవర్ కూడా అట్లుంది. సో దీనిది పవర్ వచ్చేసి 30.57 bhp అండ్ టార్క్ వచ్చేసి 25 Nm ఆఫ్ టార్క్ ఇస్తుంది అనమాట, విచ్ ఈస్ యాక్చువల్లీ 30.57 bhp 250cc చాలా ఎక్కువ అనమాట. అది ఆ bhp మీరు థ్రాటిల్లో ఫీల్ చేయొచ్చు. యాక్చువల్లీ మీరు ఎప్పుడైతే బండి రైడ్ చేస్తారో సిటీలో ఆర్ హైవేలో అది ఈజీగా ఫీల్ చేయొచ్చు మీరు.
సో నెక్స్ట్ స్టెప్ ఏంటంటే ఫస్ట్ షోరూమ్కి వెళ్ళినప్పుడు అయితే నా దగ్గర ఫుల్ పేమెంట్ లేకుంటే క్యాష్లా. సో ఎనీహౌ మనం మిడిల్ క్లాస్ కాబట్టి ఫస్ట్ మనం డౌన్ పేమెంట్ అండ్ ఈఎంఐ చెక్ చేస్తాము. సో డౌన్ పేమెంట్ డౌన్ పేమెంట్ వచ్చేసి మినిమం 70,000 కట్టమన్నారు. అండ్ ఇట్ డిపెండ్స్ అపాన్ సిబిల్ స్కోర్. ఎవరిదైతే సిబిల్ స్కోర్ చాలా మంచి ఉంది వాళ్ళు 40,000 50,000 కొని కూడా ఈ బైక్ మీరు ఇంటికి తెచ్చుకోవచ్చు. సో నాకైతే 70,000 డౌన్ పేమెంట్ 60 వచ్చింది, బట్ ఐ పేడ్ 70,000 డౌన్ పేమెంట్ అండ్ నేను 70,000 డౌన్ పేమెంట్ ఇచ్చిన అండ్ 8,000 రూపీస్ ఈఎంఐ ఉంది నాకు, విచ్ ఇస్ 36 months అగైన్. సో యాక్చువల్ ఆన్ రోడ్ ప్రైస్ ఈ బైక్ వచ్చేసి 2,88,000 అనమాట. సో నాకు ఫైనాన్స్లో 36 months అంటే మొత్తం నాకు బండి 3,52,000 పడ్డది బండి విత్ డౌన్ పేమెంట్ అండ్ ఈఎంఐ. This was all about my KTM Duke 250, also known as Max నేను పెట్టిన పేరు అనమాట. సో మీకు ఇంకా ఏమైనా పాయింట్స్ నేను ఏమైనా మిస్ అయితే, ఏమైనా డౌట్స్ ఉంటే, క్వశ్చన్స్ ఉంటే మీకు తెలుసు కదా ఏం చేయాలి, కమెంట్ సెక్షన్లో అయితే కమెంట్ చేసి నాకు అడగండి. నాకు ఎంతైతే తెలుసు అంతైతే నేను మీకు ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తాను. అండ్ ఆల్సో దీని సెకండ్ సర్వీస్ తర్వాత నేను మళ్ళీ వీడియోలో అప్డేట్ ఇస్తాను అనమాట. సో నెక్స్ట్ వీడియో మీరు చూడాలంటే ఛానల్ని మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవాలి కదా. సో ఫస్ట్ ఇక్కడ వెళ్ళి ఫస్ట్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా లేటెస్ట్ వీడియోస్ కోసం అయితే మీరు సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందే. సో గైస్ దిస్ వాజ్ ఆల్ అబౌట్ మైటీ KTM Duke 250 అనమాట. నెక్స్ట్ వీడియోలో అప్పటి వరకు టేక్ కేర్, బాయ్.